భాగ్యనగరంలో కుచించుకుపోయిన జల వనరులతో పాటు ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెర నుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకు సాగుతుంది. టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు పంపింది. కూల్చకపోతే మేమే కూల్చేస్తామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసిందంట. హైదరాబాద్లో జల వనరులతో పాటు ప్రభుత్వ స్థలాలు, ప్లేస్లు ఏవైనా ఆక్రమణలకు గురైతే వాటి నుంచి కాపాడడమే హైడ్రా ముందుకు వెళ్తుంది. తారతమ్య భేదాలు లేకుండా ఆక్రమణలు జరిగినట్లు తేలితే గనక ఉపేక్షించేది లేదని కూడా హైడ్రా చెప్తుంది. దీంతో ఇన్నాళ్ళు తమకు ఎదురు లేదని భావించిన అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయనొచ్చు. మొన్నటికి మొన్న మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ కట్టారనే ఆరోపణలతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. కన్వెన్షన్ యజమాని హీరో అక్కినేని నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోపే కన్వెన్షన్ నేలమట్టం చేశారు. ఇలా భాగ్యనగర వ్యాప్తంగా ఆక్రమణల తొలగింపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. తాజాగా మరో టాలీవుడ్ సీనియర్ నటుడికి హైడ్రా నోటీసులు పంపింది. మురళీమోహన్కు చెందిన జయబేరి సంస్థకు ఈ నోటీసులు వెళ్లాయి. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్ కుంట చెరువులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో జయబేరి సంస్థ ఆక్రమంగా నిర్మాణాలు జరిపిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషన్ రంగనాథ్ చెరువును పరిశీలించి ఆక్రమణలు నిజమేనని తేల్చారు. జయబేరి సంస్థకు నోటీసులు అందజేశారు. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే తామే కూల్చేస్తామని అందులో పేర్కొనడం సంచలనంగా మారింది. నోటీసులపై మురళీమోహన్ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది. కన్వెన్షన్ విషయంలో హైడ్రా అధికారులు అవలంబించిన ధోరణి సీనియర్ నటుడికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తుంది. నోటీసులపై ఆయన న్యాయ సలహా కోరుతున్నట్లు, అవసరాన్ని బట్టి న్యాయస్థానాలను ఆశ్రయించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. హైడ్రా ముందుకు ఏ విధంగా వెళ్ళబోతుందనేది కూడా మనం పరిశీలించాలి. ఎందుకంటే 15 రోజుల్లో నిజంగానే మురళీమోహన్ తమ కట్టడాలను కూల్చివేస్తారా అంటే అనుమానమే.